హాయ్ అండి. ఇదండి వాటర్ ఫాల్స్ చాలా చాలా బావుందండి. ఇంత బావుంటదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బావుంది చూడండి. పాడేరండి. కొత్తపల్లి ఎంట్రన్స్ బోర్డు పైన నేము. చాలా బావుందండి. ముందు ఎంట్రన్స్‌లోనే చాలా అంటే చాలా బావుంది. గార్డెన్ లాగా చూడండి. అంతా నేచురల్ అంతా బావుంది. గార్డెన్ అయితే ఎంత బావుంది. అలాగే అక్కడ కొట్లు గూడా ఉన్నాయండి. షాపులు చాలా చాలా బాగున్నాయండి. చూడండి లాస్ట్ వరకు మిస్ కాకండి. చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. స్టార్టింగ్ అండి ఇక్కడ నుంచి మేమైతే స్నానం చేద్దామనేసి బట్టలు అయితే పట్టుకున్నామండి బ్యాగ్లోన. అలాగా మెల్లి నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ చుట్టుపక్కల అటు ఇటు అలాగే ఫోటోలు కూడా తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి ఇక్కడ బాగా. అవండి చూడండి ఆ పక్క నుంచే వాటరు. కాకపోతే కొంచెం మెట్లు దిగేటప్పుడు బాగానే అనిపించిందండి. ఏమనిపించలేదు. బాగానే దిగాము, బాగానే చూసాము, ఎంజాయ్ చేసాము, ఫొటోస్ తీసుకున్నాము. కాకపోతే కొంచెం దిగువకు ఉంటుందండి. అంటే మెట్లు దిగువకు ఉంటుంది. లోయ పారుతుంది పైనుంచి కిందకి పారడం. ఇదనేది పాలు చూడండి ఆ చివరి వరకు అలాగను. మా చిన్న అబ్బాయి ఫోటోలు తీసుకుంటున్నారండి వాళ్ళకి ఆ లొకేషన్లోనే. లొకేషన్ అయితే చాలా చాలా బాగుందండి. చుట్టూరుగా చూడండి అలాగా చుట్టూరు ఎంత బాగుందంటే అంత బాగుంది. పక్కన వాటరు. అదిగోండి చూడండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్. అక్కడ కొంచెం చలి తగ్గిందండి. ఎండ అయితే బాగా కాస్తుంది. ఎండ మాత్రం బాగుంది. చూడండి కొండలో పెద్ద పెద్ద రాళ్ళు, నీరు ఎలా జారుతుంది. ఇంత లోపలికి ఇంత దిగువకు అలాగా పైనుంచి అలాగా అక్కడ సౌండ్ మాత్రం ఎంత సౌండ్ అనిపించిందంటే గాలి సౌండ్ ఎంత బాగా అనిపించింది, అంత బాగా అనిపించిందండి. ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి. చాలా బాగుంటే చాలా బాగుంది. అదిగోండి అదండి దిగిన బాగానే దిగిపోయామండి. చాలా అంటే చాలా బాగా దిగిపోయాము. చూడండి అక్కడ పెద్ద రాయి మీద ఏదో బొమ్మ వేసారండి. కోతి బొమ్మ ఏంటో. చూడండి వాటర్ బాగుందండి. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా. వాటర్ అలా జారుతుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అదిగోండి అదిగోండి పైనుంచి అలా జామ నీరు అలాగే కిందకి బాగుందండి. బాగా అనిపించిందండి నాకైతే మాత్రం.
అండి మా చిన్నబ్బాయి అయితే మా వారు చిన్నబ్బాయి అయితే స్నానం చేశారని నేను మా పెద్ద అబ్బాయి అయితే స్నానం చేయలేకపోయామండి. కనీసం ఇలా కాలు ఎడితేనే చల్లగా ఉన్నాయండి, లాగేస్తున్నాయి. ఇంక మా వల్ల కాదని మా పెద్ద అబ్బాయిని తీసుకుని ఫోటోలు తీసుకుంటూ ఏదో మాట్లాడుకున్నాం. మా చిన్న అబ్బాయి మాత్రం స్నానం చేసి కూర్చున్నాడండి. సరే అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. చూడండి అక్కడ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సీకులు కూడా అక్కడ అమ్ముతున్నారండి. తిన్నాము, 30 రూపాయలు, చాలా బాగున్నాయండి. మళ్ళీ ఆ పక్కనే బిర్యానీ చిన్న రెస్టారెంట్లా ఉందండి. బిర్యానీ ఇంకా రైసు ఇంకా రకరకాలు ఉన్నాయండి. అవి కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. అంటే అందుబాటులో ఉన్నాయి, మనకి ఫుడ్ టైంలోనైనా పర్లేదు, అందుబాటులో నా పక్కనే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ మాత్రం కొత్త వాటర్ ఫాల్స్ మాత్రం ఇవ్వండి వలస పువ్వులు అండి, ఇంత ఎల్లో కలరు, చాలా బాగా అనిపించి అక్కడ దిగి కారు నుంచి దిగి అక్కడ ఫోటోలు అయితే కొన్ని ఫోటోలు గుర్తింపు కనీసి 2 ఫోటోలు తీసుకున్నామండి. ఎందుకంటే అది మనకు వర్తించదు కానీ వాళ్ళకి అది పంట కాబట్టి మళ్ళీ పాడు చేస్తే భయం మీద ఫోటోలు అయితే తీసుకున్నామండి. జాగ్రత్తగా వెళ్తూ 4 ఫోటోలు తీసుకొని మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసాము. ఎందుకంటే కాలుతో తొక్కేస్తే పాడైపోతుంది కదా, మళ్ళీ వాళ్ళు బాధపడతారు అనేసి అయితే మేము వచ్చేసామండి. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి అన్ని మొత్తం అన్ని చెట్లేనండి, ఇంకా నేచరే మొత్తం బ్యూటీయే. ఇంకా కానీ బయటికి వెళ్తే మనకి ఎంత ఇదిగా ఉన్నా బయటికి వెళ్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నాకు ఈ విషయం అయితే బాగా తెలిసింది. మనం ఇంటికాడుండి అంత ఆలోచిస్తూ కన్నా ఇలా బయటకు అప్పుడప్పుడు కుదిరినప్పుడు వచ్చినప్పుడు అంతా మనం ఆ మాటలన్నీ మర్చిపోయి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మనం అనుకుంటాం బయలుదేరలేము వెళ్ళలేము అనుకుంటాం, కానీ ఆటోమేటిక్ బయలుదేరిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అవి చూస్తూ ఆ ఆలోచనలను ఆ మాటలను ఉండుకోవడం వల్ల కొంత అయితే కవర్ అవుతుందని నా ఉద్దేశం, నా ఆలోచన. చూడండి బిల్డింగ్ అయితే ఎంత పెద్ద బిల్డింగ్, వాటర్ ట్యాంకు మొత్తం నేచరేనండి. ఇంకా ఇక్కడ నుంచి అదిగోండి పెద్ద కొండలు చూడండి. చెట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయండి, అలాగే అరటి చెట్లు ఇంకా అన్నీ రకరకాలు. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి, మీరు ఆ సబ్స్క్రైబ్ చేస్తే మాకు వ్యూస్ పెరిగితే మాకు ఒక ఆనందంతో ఇంకా తీయాలని ఉత్సాహం అనేది వస్తుంది కదా, మాకు కొంచెం మోటివేషన్ చేయండి మీరేని. చూడండి ఇక్కడ కొండలు, ఇక్కడైతే రోడ్డు బాగానే ఉందండి. వీడియో చక్కలోనే కట్ చేసేస్తున్నారు కానీ పూర్తిగా ప్రతి వీడియో చూడండి, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా మనకు తెలుస్తుంది అసలు ఆ వీడియో ఏంటి అనేది. చూడండి ఇక్కడ అయితే ఇంకా ఏదో పెద్ద అడవిలా ఉందండి, ఫారెస్టర్ లాగా పెద్ద పెద్ద చెట్లు. ఇంకా ఎక్కువ మన ఇక్కడైతే ఇల్లు గట్ట కనిపిస్తాయి మనసులో, అక్కడైతే మొక్కలేనండి కనిపిస్తాయి. చెట్లు పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు
ఇంకా అయ్యే కానీ మనుషులు కూడా ఎక్కువగా మరి అడవి అంటే పక్కన ఇంకే మనుషులు ఎక్కడ ఉంటారండి. లోయ అండి చూడండి, మనం రోడ్ మీద వెళ్తుంటే కిందకి ఎంత ఇదిగా ఉందో. రోడ్ అయితే చాలా బాగుందండి. రోడ్ అయితే చాలా బాగుంది చూసారా. చాలా జర్నీ కూడా బాగా సాగిందండి, అక్కడ ఏది ఇబ్బంది లేకుండా అలాగా బాగా నడుస్తూ వెళ్ళిపోయిందండి. ఇక్కడైతే చాలా బాగుందండి చూడండి. కొంచెం ఆ ప్లేస్లో మనం వెళ్ళడం కొంచెం భయంకరంగా అనిపించిన చాలా బాగా నేచర్ చూస్తే మాత్రం ఆనందంగా ఉందండి. చూసారా, ఇంతేనండి. ఇక్కడితోనే ఈ వీడియో అయితే అయిపోతుందండి. ఇంకా సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.